గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని డయాగ్రామ్స్, మనం మాలిక్యులర్ ఆర్బిటల్ పిక్చర్స్ ప్లస్ ఇదంతా కెకులే స్ట్రక్చర్ అంటారు. దాని గురించి ఇదంతా మనం ప్రీవియస్ క్లాస్లో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట ప్రీవియస్ క్లాస్లో. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత బెంజిన్ స్ట్రక్చర్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యారోమాటిక్ కాంపౌండ్స్లో ఇదన్నమాట యారోమాటిసిటీ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. అంటే బెంజిన్కి యారోమాటిక్ నేచర్ ఎలా ఉంటుంది, యారోమాటిసిటీ ఎందుకు ఉంటుంది. యారోమాటిసిటీ అంటే ఏంటంటే అన్సాచురేషన్ ఉన్నా సరే ఒక కాంపౌండ్లో దానికి ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా మనం యాలిఫాటిక్ కాంపౌండ్ తీసుకుంటే మనకి యారోమాటిక్, యాలిఫాటిక్ అనే 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. సో యాలిఫాటిక్ కాంపౌండ్స్ తీసుకుంటే ఆ యాలిఫాటిక్ కాంపౌండ్స్లో మనకి డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అది అన్స్టేబుల్ మాలిక్యూల్స్ అనమాట. అంటే ఎడిషన్ రియాక్షన్స్లో అవి ఇన్వాల్వ్ అవుతాయి. సో దాని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనే చాప్టర్స్ని డిస్కస్ చేసాము. సో ఆ చాప్టర్స్ చూడండి. మీకు డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఏ విధంగా ఎడిషన్ ప్రోడక్ట్స్ ఇస్తాయి, హెచ్బిఆర్తో, హెచ్సిఎల్తో, హెచ్ఐతో, హెచ్+తో ఎలా ఇస్తాయి అనేది మనం డిస్కస్ చేసాం అనమాట. ఇక్కడ యారోమాటిక్ కాంపౌండ్స్లో డబుల్ బాండ్స్ ఉన్నా సరే అవి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వవు. అంటే ఎడిషన్ రియాక్షన్స్ అంత ఈజీగా అవి ఇవ్వవు అన్నమాట, డిస్ప్లే చేయవు అన్నమాట. ఎడిషన్ రియాక్షన్స్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ డిస్ప్లే చేస్తాయి. అంటే ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నా సరే ఈ యారోమాటిక్ కాంపౌండ్స్కి చాలా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, అంటే చాలా స్టేబుల్ అనమాట. ఎలాంటి రీజన్స్ కూడా వాటిని ఈజీగా బ్రేక్ చేయలేము అనమాట. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఏం రాశాడు, బెంజీన్ వాస్ కన్సిడర్డ్ యాజ్ పేరెంట్ యారోమాటిక్ కాంపౌండ్. జనరల్గా మనకి బెంజీన్ అనేది యారోమాటిక్ కాంపౌండ్స్లో మనకి గుర్తుకొచ్చే ఫస్ట్ కాంపౌండ్ అనమాట, ఇంకా పేరెంట్ కాంపౌండ్ అంటారు. నౌ ద నేమ్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ద రింగ్ సిస్టమ్స్ వెదర్ ఆర్ నాట్ హ్యావింగ్ బెంజిన్ రింగ్. కానీ యారోమాటిక్ కాంపౌండ్స్ అంటే బెంజిన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ యారోమాటిక్ కాంపౌండ్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది బెంజిన్ అనమాట. అంటే బెంజిన్ రింగ్ లేనటువంటి కాంపౌండ్స్ కూడా కొన్ని యారోమాటిక్ కాంపౌండ్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, పొజెసింగ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే యారోమాటిక్ కాంపౌండ్ అవ్వడానికి ఒక కాంపౌండ్కి, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యారోమాటిక్ కాంపౌండ్ అవ్వడానికి మనకి సర్టెన్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ కనుక అది ఫాలో అయితే ఆ కాంపౌండ్ ఆ క్యారెక్టరిస్టిక్స్ని డిస్ప్లే చేస్తే, అంటే పాస్ అయితే అది యారోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. ఒకవేళ ఆ రూల్స్లో ఏ ఒక్కటి కూడా మిస్ అయినా 3 రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఈ ఒక్క రూల్ ప్లానారిటీ, సెకండ్ రూల్ కాంపౌండ్ డిలోకలైజేషన్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ అంటారు, ఇన్ ద రింగ్ ఉండాలి. థర్డ్ వన్ ఇక్కడ హక్కెల్స్ రూల్ అంటారు. ఈ 3 రూల్స్ కనుక ఏ కాంపౌండ్ కూడా సాటిస్ఫై అయితే అది యారోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. బెంజిన్ అయినా సరే, బెంజిన్ రింగ్ లేకపోయినా సరే, ఈ 3 కండిషన్స్ కనుక అది ఫాలో అయితే అది యారోమాటిక్ కాంపౌండ్ అనేసి అంటారు అన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే ప్లానారిటీ ఉండాలి. ఒక మాలిక్యూల్కి ప్లానారిటీ ఉండాలి. ప్లానారిటీ అంటే మనం నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంటే ప్లానార్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లానార్ అంటే ఏ వర్డ్ ఏంటది, ప్లానార్ అంటే ప్లేన్ అనమాట. ప్లేన్ అంటే ఇక్కడ మనకి ఈ స్క్రీన్ ఉంది, స్క్రీన్ ఒక ప్లేన్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ బెంజిన్ రింగ్ తీసుకుందాం అనుకోండి. బెంజిన్ రింగ్ యొక్క ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇలాగా 6 హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్ 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 ఇలా 6 హైడ్రోజన్స్ ఉంటాయి. దీని ఫార్ములా ఏంటి, C6H6 కాబట్టి ఇక్కడ కార్బన్స్ ఉంటాయి. ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, మధ్యలో బాండ్స్ ఉంటాయి. అంటే ఈ బెంజీన్ అనేటటువంటి ఈ మాలిక్యూల్లో 6 కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్లు ఉంటాయి, ప్లస్ 6 హైడ్రోజన్స్ ఉంటాయి ఇలా. సో ప్లానారిటీ అంటే ఏంటంటే, అంటే ప్లానార్ మాలిక్యూల్ అంటే ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 6 కార్బన్స్ కూడా స్క్రీన్ మీదే ఉండాలి, ప్లస్ 6 హైడ్రోజన్స్ కూడా స్క్రీన్ మీదే ఉండాలి.
అంటే స్క్రీన్ మీద ఏంటి, స్క్రీన్ మీద కాకపోతే ఇంకెక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు మనం నిన్న చెప్పుకుందాం. ఇక్కడ మనం ఒక మీథేన్ తీసుకుందాం అనుకోండి. మీథేన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. CH4 కాబట్టి మీథేన్ అంటే CH4. దాని యొక్క ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ మనం ఇలా రాస్తాం అనమాట. ఇక్కడ ఈ మీథేన్లో CH4లో ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద ఉంది, ఈ హైడ్రోజన్ కూడా స్క్రీన్ మీద ఉంది, ఈ కార్బన్ కూడా స్క్రీన్ మీద ఉంది. కానీ ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద లేదు, స్క్రీన్కి లోపల ఉందన్నమాట. స్క్రీన్కి లోపల ఉంటుంది. ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద లేదు, స్క్రీన్కి బయట ఉంటుంది, మన వైపు ఉంటుంది అనమాట. అంటే ఈ మాలిక్యూల్లో అన్ని ఆటమ్స్ కూడా స్క్రీన్ మీద లేవు. ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద ఉంది, ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద ఉంది, ఈ కార్బన్ స్క్రీన్కి టచ్ అయి ఉంది. కానీ ఈ హైడ్రోజన్ స్క్రీన్ మీద లేవు. ఈ హైడ్రోజన్ డాటెడ్ బాండ్ ఉంది కాబట్టి, ఈ బాండ్ ఉంది కాబట్టి స్క్రీన్కి కొంత యాంగిల్ చేసి లోపలికి ఉంటుంది అనమాట. స్క్రీన్ అవతలికి ఉంటుంది, మనకి ఆపోజిట్ సైడ్లో అవతలికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలాంటి బాండ్ ఉంది అంటే అది స్క్రీన్కి పైన ఉంటుంది అనమాట, అంటే మన వైపు ఉంటుంది. ప్లస్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందంటే 109.5 degrees ఉంటుంది. అంటే 109 degrees 28 minutes అంటారు. జనరల్గా 109.5 degrees అంటారు. ఈ యాంగిల్ మనం మెజర్ చేస్తే 109.5 degrees అంటే ఇది లోపలికి ఉంటుంది, ఇది బయటకు ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్స్ అనేవి స్క్రీన్ మీద లేవు. కానీ ప్లానార్ మాలిక్యూల్ అంటే ఏంటంటే అన్ని ఆటమ్స్ కూడా, అంటే 6 కార్బన్స్ కూడా 6 హైడ్రోజన్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీదే ఉండాలి. అంటే మనం ఒక చపాతీ లాగా అనమాట. ఒక చపాతీ ఏముంటుంది, మనం చపాతీ పెనం మీద నుంచి తీసి ప్లేట్లో వేసామనుకోండి, ఆ చపాతీ అనేది ప్లేట్ మొత్తానికి అంటుకుంటుంది. ఏది కూడా పైకి కిందికి ఏది మనకి ఉండదు. చపాతీ మొత్తం ప్లేట్కి అంటుకుంటుంది కాబట్టి అలాంటి టోటల్ స్క్రీన్కి కానీ ప్లేట్కి కానీ అలా అంటు పెట్టుకుని పోయే స్ట్రక్చర్ని ప్లానార్ మాలిక్యూల్ అంటే ప్లానార్ స్ట్రక్చర్ అంటారు అనమాట. సో ఈ బెంజీన్ రింగ్ కూడా ప్లానార్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అంటే ఆరోమెటిసిటీ మనకి ఉండాలి అంటే ఆ మాలిక్యూల్ ప్లానార్ మాలిక్యూల్ అయి ఉండాలి. ఇలా ఈ CH4 లాగా టెట్రాహెడ్రల్ జామెట్రీ కలిగి ఉండకూడదు అనమాట. ప్లానార్ మాలిక్యూల్ అయ్యి ఉండాలి అంటే దానికి కండిషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్ చెంది ఉండాలి. sp2 హైబ్రిడైజేషన్ చెంది ఉండాలి. అప్పుడే ఆ మాలిక్యూల్కి ప్లానార్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, అంటే మనకి యారోమేటిక్ కాంపౌండ్స్లో ఉండేటటువంటి అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. అప్పుడే దానికి ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ వస్తుంది అనేది ఫస్ట్ రూల్ అనమాట. ఓకే, అది ప్లానారిటీ. సెకండ్ ఏంటంటే కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ ది పై ఎలక్ట్రాన్స్ ఇన్ ద రింగ్. అంటే సెకండ్ రూల్ ఏంటంటే ఫస్ట్ అది రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఇలాంటి స్ట్రక్చర్, ఓపెన్ స్ట్రక్చర్ ఉండకూడదు, రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఇలా రింగ్ స్ట్రక్చర్ అది ఏ విధంగా అయినా ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ, అంటే స్క్వేర్ కానీ, ట్రయాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ, హెక్సాగన్ కానీ ఏది ఉన్నా సరే అది రౌండ్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి. బెంజీన్ చూసారా, ఇది ఒక హెక్సాగన్ లాగా ఉంది, ఒక హెక్సాగన్ అంటే అది సైక్లిక్ స్ట్రక్చర్ అనమాట, అది ఒక రింగ్ అనమాట. సో అలా రింగ్ ఉండాలి. ప్లస్ ఆ రింగ్లో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ ఉండాలి. ఇప్పుడు సార్ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్. అలా ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని డీలోకలైజేషన్ అంటారు, లేకపోతే కాంజుగేషన్ అంటారు. కాంజుగేషన్ అన్న డీలోకలైజేషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ అన్న రెండు ఒకటే అనమాట. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో కాంజుగేషన్ అన్న డీలోకలైజేషన్ అన్న రెండు కూడా ఒకటే అనమాట. అంటే ప్లానార్ మాలిక్యూల్ అయి ఉండాలి, రెండోది రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఆ రింగ్ స్ట్రక్చర్లో కూడా పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ అయ్యి ఉండాలి, అంటే డీలోకలైజేషన్ అయ్యి ఉండాలి. అది సెకండ్ అనమాట. ఆ రెండు కూడా బెంజీన్కి ఉన్నాయి కదా. ఇది బెంజీన్ అనేది ప్లానార్ మాలిక్యూల్, ప్లస్ ఇది రింగ్ స్ట్రక్చరు, ప్లస్ ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఈ రెండు కండిషన్స్ బెంజీన్కి వర్తిస్తుంది. మూడో కండిషన్ ఏమంటున్నాడు,
presence of 4n+2 pi electrons in the ring where n is an integer. అంటే n is equal to 0, 1, 2, 3, 4 అలా ఉండాలన్నమాట. 0 నుంచి స్టార్ట్ చేసుకుని అది ఎంతైనా ఉండవచ్చు అప్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దాకా జనరల్గా ఉండవు, కానీ ఉంటాయి. ఇన్ఫినిటీ దాకా మనం గ్రాఫైట్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇన్ఫినిటీ అంటే చాలా ఎక్కువ నెంబర్స్ ఉంటాయి. గ్రాఫైట్ స్ట్రక్చర్లో చాలా బెంజీన్ రింగ్స్ కలిసిపోయి మనకి ఎన్ అనేది మనం తెలుసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది. కానీ ఇక్కడ బెంజీన్ చూస్తే మీకు పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ స్ట్రక్చర్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి స్ట్రక్చర్లో మనకి 3 ఉన్నాయి. ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్, ఇదొక 3 ఉన్నాయి. అప్పుడు 3 డబుల్ బాండ్స్ ఉంటే అందులో 3 × 2 ఒక్కొక్క డబుల్ బాండ్కి 2 పై ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి 3 డబుల్ బాండ్స్కి 6 పై ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే ఈ బెంజీన్ రింగ్లో 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 6 పై ఎలక్ట్రాన్స్ 4n+2కి ఈక్వల్ చేయాలి. 4n+2 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ అనేసి మనం ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 4n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 - 2 అవుతుంది, 4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? 4/4 అవుతుంది, అంటే 1 అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉందా? ఉంది కదా. n ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. కాబట్టి ఇది హక్కెల్స్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ 4n+2 అనేది మనకి ఈ నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి. ప్లస్ ఎన్ వాల్యూ అప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేస్తే ఎన్ వాల్యూ అనేది 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ అలా రావాలి. అంతేగాని 0.5 లేకపోతే 1.5, 2.5, 3.4 అలా డిజిట్స్ రాకూడదు. అప్పుడు అది హక్కెల్స్ రూల్ని సాటిస్ఫై అవుతుందన్నమాట. అంటే బెంజీన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది కాబట్టి బెంజీన్ అనేది హక్కెల్స్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి 3 కండిషన్స్ కూడా బెంజీన్ రింగ్ అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి బెంజీన్ని యారోమేటిక్ కాంపౌండ్ అనేసి మనం అంటాము. ఓకే, సో అది యారోమేటిసిటీ యొక్క రూల్. ఇక్కడ సైక్లోపెంటడైనల్ యానయాన్ ఇచ్చాడు చూడండి. ఈ కాంపౌండ్ ఇచ్చాడు. ఈ కాంపౌండ్ మనకి అది కూడా యారోమేటిక్ అంటున్నాడు. ఎలా యారోమేటిక్ అది చూద్దాం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, 2 డాట్స్ ఉన్నాయి చూసారా, 2 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ ఉందా? ఉంది. ప్లస్ ప్లానర్ మాలిక్యూలా? అది ప్లానర్ మాలిక్యూలే, ఎందుకంటే అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. ఇక్కడ యానియాన్ ఉన్నా సరే జనరల్గా ఓపెన్ చైన్ ఉంటే యానియాన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. అదే రింగ్లో ఉంటే యానియాన్ అనేది అది sp2 హైబ్రిడైజ్డ్ అవుతుంది అనమాట. అంటే ఇది రింగ్లో ఉంది కాబట్టి యానియాన్ అనేది, కార్బన్ అయాన్ అనేది అది sp2 హైబ్రిడ్ కార్బన్ అవుతుంది. sp2 అంటే ప్లానర్ మాలిక్యూల్ అనమాట, ప్లానర్ స్ట్రక్చర్. ఇక డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 కార్బన్స్ కూడా ఈ కార్బన్, ఈ కార్బన్, ఈ కార్బన్, ఇక 4 కూడా sp2 హైబ్రిడైజేషన్ చెందినవే. అంటే అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజేషన్ చెందింది కాబట్టి అది ఒక ప్లానార్ మాలిక్యూల్ అవుతుంది బెంజిన్ లాగా. ఓకే, ఫస్ట్ కండిషన్ అది సాటిస్ఫై చేసింది, అంటే అది ఒక ప్లానార్ మాలిక్యూల్. సెకండ్ కండిషన్ ఏంటి? కంప్లీట్ డీలోకలైజేషన్ ఆఫ్ ది పై ఎలక్ట్రాన్స్ ఇన్ ద రింగ్. అంటే ఇక్కడ మీరు చూస్తే తీసేద్దాం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది సారా. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, అంటే ఆల్టర్నేట్ లేవు. కానీ ఇక్కడ యాక్చువల్గా అది ఎలా ఉంటుందంటే దాని స్ట్రక్చరు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి దానికి. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇది ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి ఇలా వస్తుంది, ఈ పై బాండ్ అనేది ఆ కార్బన్కి అలా వెళ్తుంది. అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటి మనకి? అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ ఈ యానయాన్ ఇక్కడ వచ్చింది కదా, అంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది, అంటే ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్ ఈ కార్బన్ షిఫ్ట్ అయింది కదా, అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చూసారా? అంటే ఫస్ట్ స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కానీ సెకండ్ స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. అలాగే నెగిటివ్ యానియాను మళ్ళీ ఇలా రెజొనెన్స్లో వచ్చి ఈ డబుల్ బాండ్ అనేది మళ్ళీ ఇక్కడికి అలా షిఫ్ట్ అవుతుంది.
అప్పుడు వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటి మనకి ఈ యారో రాయాలి, మనం డబుల్ హెడెడ్ యారో రాయాలి. అప్పుడు ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్కి జనరల్గా డబుల్ హెడెడ్ యారోస్ రాస్తారు. అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటి, ఇలా ఉంది కాబట్టి ఆ స్ట్రక్చరు ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎక్కడ వస్తుంది అది, ఓకే ఆ టైపే రింగ్ రాద్దాం మనం, ఆ టైప్లోనే రాద్దాం రింగ్. ఇలా ఉంది అది రింగు, ఇలా ఉంది. ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్ ఈ కార్బన్కి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ ఈ సింగిల్ బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ వచ్చింది చూసారా. ఫస్ట్ స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సెకండ్ స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, థర్డ్ స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. అలా అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అలా ఆసిలేట్ అవడం వల్ల అన్ని కార్బన్స్ మీద డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అలా మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలా ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది ఆసిలేట్ అవ్వడం వల్ల ప్రతి స్ట్రక్చర్లో ఆల్టర్నేటివ్గా సింగిల్ డబుల్ బాండ్స్ వస్తాయి. కాబట్టి ఇది కాంజుగేషన్లో ఉంది అంటే డీలోకలైజేషన్ చెందుతుంది. ఏంటది చెందుతుంది, పై ఎలక్ట్రాన్స్. డబుల్ బాండ్స్ కదా షిఫ్ట్ అయ్యి, డబుల్ బాండ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటి, పై ఎలక్ట్రాన్స్ అంటారు, ఎందుకంటే అవి పై బాండ్స్ కాబట్టి. సో ఈ స్ట్రక్చర్లో డీలోకలైజేషన్ కూడా ఉంది, ప్లానార్ మాలిక్యూల్ ఉంది, డీలోకలైజేషన్ కూడా ఉంది. ఓకే, అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యింది అనమాట ఈ కాంపౌండ్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ రూల్ ఏంటి, 4n+2కి ఈక్వల్ అవ్వాలి నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకసారి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఇంకోసారి ఆ ఎలక్ట్రాన్స్ పై బాండ్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, మళ్ళీ ఆ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ పై బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది పై బాండ్స్ కింద కన్వర్ట్ అవుతుంది, పై బాండ్స్ అనేది నెగిటివ్ ఛార్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అక్కడ ఉంది అంటే అందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఆ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 పై బాండ్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఈచ్ పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 2 పై బాండ్స్ ఉంది కాబట్టి టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ నెగిటివ్ ఛార్జ్లో 2 ఎలక్ట్రాన్స్, అంటే టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. బెంజీన్ రింగ్ లాగే ఈ స్ట్రక్చర్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. మనకి తెలుసు 4n+2 అనేది 6కి ఈక్వల్ చేస్తే n=1 వస్తుంది. బెంజీన్లో చూసాం మనం ఇందాక. n=1 వస్తే మనకి అది హక్కెల్స్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ కాంపౌండ్ కూడా మనకి హక్కెల్స్ రూల్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అది కూడా యారోమేటిక్ కాంపౌండ్. సైక్లోపెంటాడైనల్ యాన్ అంటారు, అది హక్కెల్స్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అది కూడా యారోమేటిక్ కాంపౌండే. ఓకే, తర్వాత పక్కన ఇంకోటి ఇచ్చాడు, సైక్లోహెప్టాట్రైనైల్ క్యాటయాన్, అది చూద్దాం. ఓకే, ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి. ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది, అందులో పాజిటివ్ ఛార్జ్ ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే జనరల్గా అది కార్బోక్యాటయాన్. కార్బోక్యాటయాన్కి ఏ హైబ్రిడైజేషన్, కార్బోక్యాటయాన్ ఉన్నటువంటి కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ చెంది ఉంటుంది, sp2 హైబ్రిడైజేషన్ చెంది ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ చెందినటువంటి కార్బన్కి ప్లానార్ స్ట్రక్చర్, ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే అన్ని కార్బన్స్, ఏ కార్బన్ తీసుకున్నా దానికి డబుల్ బాండ్ ఉంది, ఏ కార్బన్ తీసుకున్నా దానికి డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంది కాబట్టి అన్నీ కూడా sp2నే. ప్లస్ ఈ కార్బోక్యాటయాన్ ఒక్కటి మాత్రం అది డబుల్ బాండ్ లేదు, కానీ కార్బోక్యాటయాన్ కూడా జనరల్గా sp2నే. అంటే అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడేషన్ కాబట్టి ఈ స్ట్రక్చరు ప్లానార్ స్ట్రక్చర్ అవుతుంది. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, కంప్లీట్ డీలోకలైజేషన్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ ద రింగ్. అంటే మనం ఇక్కడ ఈ రింగ్ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ పై బాండ్ ఉంది చూసారా, ఆ పై బాండ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే పై బాండ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కానీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఈ బాండ్ అనేది ఇటువైపుకి ఇలా మైగ్రేట్ అవుతుంది. ఈ బాండ్ అనేది, ఈ డబుల్ బాండ్ అనేది ఈ పాజిటివ్ వైపుకి మైగ్రేట్ అవుతుంది రెజొనెన్స్ స్ట్రక్చర్లో. అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటంటే మనకి
ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా 7 బాండ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అది షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి ఈ కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, అది డిలోకలైజేషన్ అవ్వడం వల్ల ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ పాజిటివ్ ఛార్జ్ రాగానే పక్కన ఉన్నటువంటి ఈ పై ఎలక్ట్రాన్స్ అక్కడికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటి మనకి, సెవెన్ మెంబర్ రింగ్ రాసాం. అంటే దీంట్లో మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ప్లస్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్, ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇలా రింగ్ మొత్తం తిరుగుతుంది ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది. అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక కార్బన్ మీద స్టేబుల్గా ఉండదు, అన్ని కార్బన్స్ మీద అది తిరుగుతూ ఉంటుంది. ప్లస్ అన్ని కార్బన్స్ మీద డబుల్ బాండ్ నేచర్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే డీలోకలైజేషన్ అంటారు దాన్ని. అంటే కాంజుగేషన్లో ఉన్నాయి అనేసి అర్థం. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ అనేవి అన్ని కార్బన్స్ మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ కాంపౌండ్కి డీలోకలైజేషన్ ఉంది, పై ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతున్నాయి ఇన్ ద రింగ్లో అనేసి మనకి అర్థమైంది. కాబట్టి ఈ కాంపౌండ్కి ఈ సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటి, హక్కెల్స్ రూల్ అంటే 4n+2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఉండాలి. ఇది తీసేద్దాం. ఈ కాంపౌండ్లో మనకి దీనిలో నెగిటివ్ ఛార్జ్ లేదు, పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే అక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ లేనట్టు. కానీ 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 పై బాండ్స్ ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అంటే 4n+2 = 6 బెంజిన్ లాగా. అంటే n = 1 అవుతుంది. అంటే హక్కెల్స్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఈ కాంపౌండ్ కూడా యారోమేటిక్ కాంపౌండే. ప్లానర్ మాలిక్యూల్, కాంజుగేషన్ ఉంది, డీలోకలైజేషన్, రింగ్ స్ట్రక్చర్, ప్లస్ n = 1 వచ్చింది కాబట్టి హక్కెల్స్ రూల్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ సైక్లోహెప్టా ట్రైఈనైల్ క్యాటియాన్ అంటే ఇది, హెప్టా అంటే 7 కార్బన్స్ ఉన్నాయి టోటల్గా, ట్రైఈనైల్ అంటే 3 పై బాండ్స్ ఉన్నాయి. అంటే ఈన్ అంటే డబుల్ బాండ్ కాబట్టి 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైఈనైల్ అంటారు అన్నమాట. సైక్లోహెప్టా అంటే సైక్లిక్ స్ట్రక్చర్లో 7 కార్బన్స్ ఉన్నాయి. ఏ 7 కార్బన్, ఇదొక కార్బన్, 7 కార్బన్స్, టోటల్గా 7 కార్బన్స్ సైకిల్లో ఉన్నాయి కాబట్టి, ప్లస్ అందులో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైఈనైల్. క్యాటియాన్ ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి క్యాటియాన్ అని నేమ్ అన్నమాట అది. సో అది కూడా మనకి యారోమేటిక్ కాంపౌండే. అంటే చాలా స్టేబుల్ కాంపౌండ్ అన్నమాట అది. బెంజిన్ లాగానే అది కూడా చాలా స్టేబుల్ కాంపౌండ్. ఓకే, తర్వాత మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటంటే నాఫ్థలిన్ ఇచ్చాడు. నాఫ్థలిన్లో మీరు చూస్తే ఇది సైక్లిక్ స్ట్రక్చరే. అంటే ప్లానర్ మాలిక్యూలే, అన్నీ కూడా sp2 హైబ్రిడైజేషన్ కార్బనే. జనరల్గా మనం ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ చూడాలి. ఈ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ డబుల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, ఇలా ఈ సైడ్ వస్తే సింగిల్ బాండ్ డబుల్ బాండ్. అలా మనకి రింగ్ మొత్తం ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కార్బన్స్ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్సే. sp2 అంటే అది ప్లానార్ స్ట్రక్చరే. అంటే దీనికి ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయ్యింది. సెకండ్ రూల్ కాంజుగేషన్ ఉందా, ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ ఉన్నాయి కాబట్టి కాంజుగేషన్ సాటిస్ఫై అయింది. థర్డ్ రూల్ ఏంటి, 4n+2 రూల్. 4n+2 ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఒక డబుల్ బాండ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 డబుల్ బాండ్స్ ఉన్నాయి. 5 డబుల్ బాండ్స్ ఉంటే 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు.
5 డౌన్ 10 అంట. 4n ఏమవుతుంది? 8 అవుతుంది. ఎందుకంటే 2 అటు వెళ్తుంది కాబట్టి 8 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 8/2 8/4 అంటే 2 అవుతుంది. అంటే n వాల్యూ ఈ నాఫ్థలిన్కి 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ హక్కెల్స్ రూల్ ఏమన్నాడు? 0 కానీ 1 కానీ 2 కానీ అంటున్నాడు. కాబట్టి 2 వచ్చింది కాబట్టి హక్కెల్స్ రూల్ కూడా ఈ నాఫ్థలిన్ అనేది సాటిస్ఫై అయ్యింది. అంటే రింగ్ స్ట్రక్చర్ ఉంది, డీలోకలైజేషన్ ఉంది, ప్లానార్ స్ట్రక్చర్ ఉంది, హక్కెల్స్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి ఈ నాఫ్థలిన్ అనేది మనకి యారోమాటిక్ కాంపౌండు. అలాగే ఈ ఆంథ్రసిన్ కూడా యారోమాటిక్కే, n ఈజ్ ఈక్వల్ 3 వస్తుంది. అలాగే ఈ ఫినాంథ్రిసిన్ కూడా యారోమాటిక్కే, n ఈజ్ ఈక్వల్ 3 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే 7 డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఇందులో కూడా 1 2 3 4 5 6 7 7 డబుల్ బాండ్స్ ఉన్నాయంటే 4n + 2 ఈజ్ ఈక్వల్ 7 × 2 అంటే 14 అవుతుంది అనమాట. అంటే n ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. అంటే ఈ కాంపౌండ్కి n ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. ప్లస్ అన్నీ కూడా సైక్లిక్ కాంపౌండ్సే, ప్లస్ అన్నీ కూడా ప్లానర్ మాలిక్యూల్సే, ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆంథ్రసిన్ అనేది ప్లస్ ఈ ఫినాంథ్రసిన్ అనేది అవి కూడా యారోమాటిక్ కాంపౌండ్సే. అది యారోమాటిసిటీ గురించి. యారోమాటిక్ కాంపౌండ్ అంటే ఎక్స్ట్రా స్టెబిలిటీ ఉంటుంది, చాలా స్టేబుల్ మాలిక్యూల్. ఓకే, అది యారోమాటిసిటీ గురించి. సో చదవండి, ఏం డౌట్స్ ఉంటే అడగండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.